వెల్కమ్ టు వాగ్ది అప్డేట్స్. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇంటర్మీడియట్ విద్యార్హత పైన 3712 ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ని విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలని పరిశీలిస్తే మొత్తం పోస్టులు 3712 ఉన్నాయి. వీటికి కనీస విద్యార్హత ఇంటర్మీడియట్. ఈ పోస్టులు లోయర్ డివిజన్ క్లర్క్స్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్స్లో గ్రేడ్ ఏ కూడా ఉంటాయి. వీటికి సంబంధించిన అర్హతలు ఇంటర్మీడియట్ తత్సమాన అర్హత కలిగి ఉండాలి, అంటే 10+2 అర్హత ఉండాలి. అయితే 1/8/2024 నాటికి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ రాని వాళ్ళు కూడా ఈ CHSL ఎగ్జామినేషన్కి అప్లై చేసుకోవచ్చు. కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, వీటిలో డేటా ఎంట్రీ ఆపరేటర్, వీటిని DEO అంటారు. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ పోస్టులకు మాత్రం ఇంటర్లో సైన్స్ గ్రూప్లో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులు. ఇవి ఎక్కువగా అన్ని రాష్ట్రాల్లోనూ ఈ పోస్టులు ఉంటాయి. మనకి చెన్నై కేంద్రంగా ఉన్నటువంటి సదరన్ రీజియన్లో ఈ పోస్టుని భర్తీ చేస్తారు. వీటికి సంబంధించిన వయోపరిమితి 1/8/2024 నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉండాలి. అలాగే SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు అంటే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కు 10 నుండి 15 సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వర్తిస్తుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన శాలరీ పర్టికులర్స్ కూడా ఒకసారి పరిశీలిస్తే లోయర్ డివిజన్ క్లర్క్స్, అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులకు 19,900 నుంచి 69,200 వరకు వేతనాలు ఉంటాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్కు 29,200 నుంచి 92,300 రూపాయల వరకు ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏకు 25,500 నుంచి 81,000 వరకు ఈ పే స్కేల్స్ అనేవి ఫిక్స్ చేస్తారు. అంటే యావరేజ్గా ఒక 50,000 రూపాయల వరకు స్టార్టింగ్ శాలరీ అనేది పొందవచ్చు. అలాగే ఎంపిక విధానాన్ని పరిశీలిస్తే ఇందులో టైర్ 1, టైర్ 2 పరీక్షలు ఉంటాయి. వీటిలో టైర్ 1లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు మాత్రమే టైర్ 2 ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈ అప్లికేషన్స్ విధానం ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ వెబ్సైటు ssc.gov.in వెబ్సైట్లో ఆన్లైన్ అప్లికేషన్స్ 7/5/2024 లోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇందులో అప్లికేషన్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే 10/5/2024 నుంచి 11/5/2024 2 రోజుల పాటు ఈ మిస్టేక్స్ని సరి చేసుకునే అవకాశం ఉంటుంది. టైర్ 1 పరీక్షలు జూలై 1 నుంచి 12 తారీఖుల మధ్యలో, అలాగే టైర్ 2 పరీక్షలు ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత డేట్ అనౌన్స్ చేస్తారు, అప్పుడు టైర్ 2 పరీక్ష జరుగుతుంది. వీటికి సంబంధించినంత వరకు ఎగ్జామినేషన్ తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో కూడా, హిందీ మీడియంలో కూడా ఉంటుంది. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, నెల్లూరు, చీరాల, కర్నూలు, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం ఈ కేంద్రాల్లో పరీక్ష జరుగుతుంది. తెలంగాణ అయితే ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, కరీంనగర్ ఈ సెంటర్స్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అరుదైనటువంటి అవకాశం, ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ వస్తుంది, కానీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి ఎప్పుడు సబ్జెక్ట్ మీద కమాండ్ ఉన్న వాళ్ళు ఈ పోస్టులని చాలా తేలిగ్గా సాధించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్.